అందరికీ శలం. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం నుండి 36వ వచనం వరకు మనం చదివినట్లయితే, వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడనే కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి, పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకొని పోయి దిగుల విభ్రాంతి నొందుటకును చిత్తాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, వీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. హల్లెలూయా. సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించుచుండగా యేసు ప్రభువారు ఎలా మరణించబోతున్నారో దానికి సంబంధించిన దర్శనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించుచుండగా చూసినప్పుడు ఎంతగానో కృంగిపోయారు. ఏమంటున్నారండి? నా ప్రాణం మరణమగునంతగా దుఃఖంలో నిండి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఎంతగానో వేదన చెందుతూ మనం చూస్తాం. ప్రియ సహోదరి సోదరా, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశారు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే. తండ్రి అయిన దేవునికి సమస్తము సాధ్యమే అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశాడు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అంటే ఈ శిలువ మరణాన్ని నా యొద్ద నుండి తొలగించుమని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడికి మొరపెట్టాడు. మొరపెట్టి, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడు. మన జీవితంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితిని బట్టి ఎంతగానో మనం కృంగిపోయినా దేవునికి సమస్తము సాధ్యమే. మీరు కలిగి ఉన్న అనారోగ్యాన్ని స్వస్థపరచడం దేవునికి సాధ్యం. మీరు కలిగి ఉన్న ఘోరమైన ఆర్థిక పరిస్థితిలో నుండి మిమ్మలను విడిపించడం దేవునికి సాధ్యం. శత్రువులపై మీకు విజయాన్ని ఇవ్వడం దేవునికి సాధ్యం. వివాహం కాని మీ జీవితంలో ఘనంగా వివాహం చేయడం దేవునికి సాధ్యం. పిల్లలు లేక బాధపడుతున్న మీకు శ్రేష్టమైన గర్భఫలాన్ని ఇవ్వడం దేవునికి సాధ్యం. యవనస్తులు శోధన జయించి పరిశుద్ధంగా జీవింపజేయడము దేవునికి సాధ్యం. ఉద్యోగం లేని మీకు ఉద్యోగాన్ని అనుగ్రహించడం దేవునికి సాధ్యం. మీరు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధిని కలుగజేయడం దేవునికి సాధ్యం. మీ అవమానాన్ని కొట్టివేసి మిమ్మలను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం దేవునికి సాధ్యం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము. యేసుక్రీస్తు ప్రభువారు మరణించకుండా ఆపే అంత శక్తి కూడా తండ్రి అయిన దేవుడికి ఉంది. కనుక మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఏ పరిస్థితి అయినా, ఏ ఘోరమైన పరిస్థితి అయినా, ఆ పరిస్థితి నుండి విడిపించడానికి, ఆ పరిస్థితి నుండి ఖచ్చితంగా విడిపించడం దేవునికి సాధ్యం. ప్రియ సహోదరి సోదరా, హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యము. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక అయిపోయింది, ఇక నా జీవితం అయిపోయింది, నేను ఇంకేమీ చేయలేను, నేను కలిగి ఉన్న ఈ అనారోగ్యాన్ని బట్టి
ఆర్థిక పరిస్థితులను బట్టి, శోధనలు బట్టి, అవమానాలను బట్టి, శత్రువులను బట్టి మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవునికి సమస్తం సాధ్యం మన జీవితంలో. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము. సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు. ఈ మరణాన్ని, శిలువ మరణాన్ని సాధ్యమైతే ఆపు, కానీ నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానీ. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న శ్రమలు, ఘోరమైన పరిస్థితులు, అవి విడుదల పొందాలని మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కానీ అది మన ఇష్ట ప్రకారం కాదు, దేవుని చిత్త ప్రకారమే, యేసయ్య ఇష్ట ప్రకారమే, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం కలిగి ఉన్న ఘోరమైన శ్రమల్లో నుండి మనం విడుదల పొందాలని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి వలె. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారి వలె మరణించే పరిస్థితుల్లో కూడా తండ్రి చిత్తమే మన జీవితంలో జరగాలని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఈ రోజుల్లో చూసినట్లయితే అన్ని విషయాల్లో తండ్రి చిత్తానికి ఎవరు చోటు ఇవ్వట్లేదు. ఉద్యోగంలో తండ్రి చిత్తానికి చోటు ఇవ్వట్లేదు, వివాహంలో తండ్రి చిత్తానికి చోటు ఇవ్వట్లేదు, వ్యాపారంలో తండ్రి చిత్తానికి చోటు ఇవ్వట్లేదు, సేవలో తండ్రి చిత్తానికి చోటు ఇవ్వట్లేదు. వారి ఇష్ట ప్రకారమే చేసేవారుగా ఉంటున్నారు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు అయితే మరణించే పరిస్థితిలో కూడా తండ్రి చిత్తమే జరగాలని వేడుకున్నాడు. అటువంటి శ్రేష్టమైన ప్రార్థన మనం చేయాలి. మనం ఎటువంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నా, మనం ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి కృంగిపోయి నిరాశ నిస్పృహలో ఉన్నా, మరణించే పరిస్థితిలో మనం ఉన్నా కూడా మన జీవితంలో తండ్రి చిత్తమే జరగాలని యేసుక్రీస్తు ప్రభువారి వలె మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే. తండ్రి అయిన దేవుడికి సమస్తము సాధ్యమే. ఈ లోకంలో మనుషులుగా మనకి ఏదైనా అసాధ్యంగా అనిపించవచ్చు, మనం చేయలేకపోవచ్చు, మన చేత కాకపోవచ్చు, కానీ తండ్రి అయిన దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకాన్ని ఆయన నోటి మాటతో సృష్టించిన సృష్టికర్తకి, ఆయన చేతులతో మనలను ఆయన రూపంలో నిర్మించిన దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభు వారు బాధపడ్డారండి. నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నదని తండ్రి దేవుడికి మొరపెట్టాడండి. ఈయన నా యొద్ద నుండి తొలగించుము అని ప్రార్థన చేశాడు. కానీ నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని అన్నాడు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో మనం శ్రమల్లో నడిచేవారిగా ఉన్నా, దేవుడి చేత పరీక్షించబడే వారిగా ఉన్నా, ప్రియ సహోదరి సోదరా, ఘోరమైన సాతాను వలల్లో చిక్కుకునే వారిగా మనం ఉన్నా, ఆ ప్రతి ఒక్క పరిస్థితిలో మనం ఏం చేయాలి అండి? దేవునికి మనము ప్రార్థించేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమే. మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి ఆయన వాక్కు ద్వారా మనలను స్వస్థపరిచి, మనలను ఆ ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడిపించే దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియ సహోదరి సోదరా, మరణించిన వారిని సైతం బ్రతికించే శక్తి మనం నమ్ముకున్న దేవుడికి ఉంది. కనుక ఆయనకి సమస్తము సాధ్యమే. ఆ అగ్నిగుండంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోల్ని కాపాడిన దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యము. కానీ మన జీవితంలో కొన్ని శ్రమలను మనం ఎదుర్కొనేటప్పుడు, ఘోరమైన పరిస్థితులు మన జీవితంలో మనము అనుభవిస్తున్నప్పుడు, సాతాను మనలను అనేక విధాలుగా గాయపరుస్తున్న స్థితిలో ఉన్నప్పుడు, మనము ఆత్మీయంగా దేవునికి దగ్గర అవుతున్నప్పుడు, దేవుడు మనల్ని పరీక్షించేటప్పుడు
మనము కలిగి ఉన్న గవర్నమెంట్ పరిస్థితులను బట్టి ఆ పరిస్థితిని దేవునికి మనము మొరపెట్టేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యము. ఆ పరిస్థితిలో నుండి ఆయన వాక్కు ద్వారా మనల్ని విడిపించి స్వస్థపరిచి మన జీవితంలో అద్భుతాన్ని చేయగలిగే దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యము కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, కానీ కొన్ని పర్యాయాలు దేవుడు మనకు ఇచ్చే స్వస్థత విడుదల అనేది ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సోదరులారా, ఆలస్యం జరిగినప్పుడు మనం ఏం చేయాలండి? విశ్వాసంతో నిరీక్షణగా మనము స్వస్థత కోసం, విడుదల కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక గొప్ప మాట పలికారు. ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, తండ్రి చిత్త ప్రకారమే కానివ్వాలని. ప్రియ సహోదరి సోదరులారా, అంటే మన ఇష్ట ప్రకారం కాదు, మన పొందుకునే స్వస్థత, విడుదల దేవుడి నుండి మనం పొందుకునే ఉన్నతమైన సహాయము అనేది మన ఇష్ట ప్రకారం కాదు, తండ్రి చిత్త ప్రకారమే మనము పొందుకునే వారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, మన ఇష్ట ప్రకారం మన ఆలోచన, మన తలంపులు మనం ఉండే గృహం 4 గోడల మధ్యలో నుండి కూడా మనల్ని బయటికి తీసుకెళ్ళలేవు. కానీ దేవుని ఆలోచనలు, ఆయన తలంపులు ఉన్నతంగా ఉంటాయి. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనము, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. మనుషుల ఆలోచనలకి దేవుని ఆలోచనలకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ప్రియ సహోదరి సోదరులారా, మన ఆలోచనలు చెప్పాం కదండి, మనం ఉన్న ఇంటి గృహంలో 4 గోడల మధ్యలో నుండి కూడా బయటికి వెళ్ళలేము. మన ఆలోచనలు అంత అల్పమైనవి. మనం కలిగి ఉన్న పరిస్థితిలో నుండి కూడా మనం విడుదల పొందలేము. మన ఆలోచనలు లోక మనుషులపై మనం ఆధారపడే విధానాన్ని బట్టి, లోక మనుషుల సహాయాలను బట్టి. ప్రియ సహోదరి సోదరులారా, కానీ దేవుని ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. ప్రియ సహోదరి సోదరులారా, ఇక్కడ హబక్కుకు గారు ఒక శ్రేష్టమైన ప్రార్థన చేశారు. ఏమంటున్నాడండి? ప్రభువగు యెహోవాయే నాకు బలము, నేను ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. హల్లెలూయా! ఉన్నత స్థలముల మీద ఆయన మనలను నడిపించేవాడుగా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామండి? మన ఇష్టం జరగాలి అనుకునేవారుగా ఉంటాం. కానీ మన జీవితంలో దేవుడి చిత్తం జరిగినట్లయితే ఏం చేస్తాడండి దేవుడు? ప్రభువగు యెహోవాయే, ఆయనే దేవుడే మనకు బలముగా ఉంటాడు. ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలముల మీద ఆయన మనలను నడిపించేవాడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సోదరులారా, కానీ మనుష్యులుగా మనం ఏం చేస్తామండి? మన ఇష్ట ప్రకారమే జరగాలనుకుంటాం. యవ్వనస్తులను చూసినట్లయితే వివాహంలో వారి ఇష్ట ప్రకారమే జరగాలనుకుంటారు. తండ్రి చిత్తానికి వారు లోబడేవారుగా ఉండరు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ లోకంలో ఉద్యోగమైన, వ్యాపారమైన, సేవ అయినా, చదువులో విజయమైన, వివాహమైన, ఈ లోకంలో ఏది మనం కోరుకుంటున్నా అది మన ఇష్ట ప్రకారం కాదండి. దేవుని చిత్త ప్రకారమే మన జీవితంలో మనం పొందుకోవాలి అని ప్రార్థించేవారుగా మనం ఉండాలి. దేవుని సహాయం ద్వారానే, ఆయన కృప ద్వారానే మనం పొందుకోవాలి. దేవుని చిత్త ప్రకారం మనం మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, మనుషులుగా మన ఇష్ట ప్రకారం చేసినట్లయితే మనము ఎప్పుడు నష్టపోయే వాళ్ళుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరులారా, దేవునికి మన జీవితంలో కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల నుండి మనలను విడిపించడం దేవునికి సాధ్యమే. ప్రియ సహోదరి సోదరులారా, యోబు గారు ఒక మంచి సేవకుడు.
నిందారహితుడు. అతని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ప్రియ సహోదరి సోదరులారా, కానీ యోబు గారు ఆస్తిని కోల్పోయాడు, కొడుకులు కూతుళ్ళని కోల్పోయాడు, కురుపులతో బాధపడి అనారోగ్య పాలయ్యాడు. వాళ్ళ భార్య వచ్చి ఇక నువ్వు బ్రతకడం ఎందుకు, మరణించమని ఆమె తెలియజేసింది. అయినా కానీ యోబు గారు ఏమన్నాడండి, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిన యెహోవా నామముకే స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సోదరులారా, ఆ పరిస్థితిలో యోబు గారు దేవుని చిత్తానికి లోబడ్డాడు. ప్రియ సహోదరి సోదరులారా, మన జీవితంలో చూసినట్లయితే అనేకమైన పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. యోబు గారిని మాటలతో, చేష్టలతో, ప్రవర్తనతో శత్రువులుగా భావించి, గాయపరిచి, అవమానించిన మిత్రుల కోసం మొరపెట్టినప్పుడు కోల్పోయిన మన దేవుడు రెండంతలుగా ఆస్తిని, కుమారులను, కుమార్తెలను, ఆరోగ్యాన్ని రెండంతలుగా దేవుడు అనుగ్రహించాడు. ఉన్నత స్థలముల మీద ఆయన యోబు గారిని నడవ చేశాడు. దేవుడు ఆయనకు బలముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో దేవుడి చిత్తమే జరగాలి, తండ్రి చిత్త ప్రకారమే మన జీవితంలో జరగాలని మనం మొరపెట్టేవారుగా యేసుక్రీస్తు ప్రభు వారి వలె మనం ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, తండ్రి చిత్త ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు కాబట్టి ఉన్నతమైన రక్షణను మనం పొందుకొని పరిశుద్ధంగా జీవిస్తూ, పాపాన్ని చేస్తూ, సాతాన్ని ఓడిస్తూ, ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితుల్లో తండ్రి చిత్తాన్ని, యేసు ఇష్టాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేసేవారిగా ముందుకు కొనసాగుతూ పరలోక రాజ్యంలో స్థానం పొందుకోవడం కొరకు మన ఆత్మను ప్రార్థనతో, వాక్యంతో సిద్ధపరచుకునే వారిగా మనం ఉన్నాం. ప్రియ సహోదరి సోదరులారా, కనుక మనము దేవుడి చిత్తానికి మనం లోబడే వారిగా ఉండాలండి. అనేక మంది మనం చూసినట్లయితే మనుషులను వారి ఇష్ట ప్రకారం చేయాలనుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరులారా, వారి ఇష్ట ప్రకారం ఏది చేసినా కూడా దాంట్లో యోనా ఏం చేశాడండి, ఆయన దేవుడి చిత్తానికి లోబడకుండా ఆయన ఇష్ట ప్రకారమే ప్రయాణం చేశాడు. నినివేకి వెళ్ళమంటే దేవుడు తర్షీషుకు వెళ్ళాడు. ఏమైందండి, 3 రోజులు చేప కడుపులో ఉండే పరిస్థితి ఏర్పడింది. 3 రోజులు ఆహారం లేదు, ఎండ లేదు, వాన లేదు, వెలుగు లేదు, చీకటి లోపల అక్కడ ఉండి ఏమయ్యాడండి, మొరపెట్టే పరిస్థితి వచ్చింది. తర్వాత దేవుడి చిత్తాన్ని తెలుసుకొని దేవుడి చిత్తాన్ని చేసినప్పుడు నినివే ప్రజలకు దేవుడి సువార్తను ప్రకటించి అనేక మందిని దేవుడి బిడ్డలుగా మార్చాడు. ప్రియ సహోదరి సోదరులారా, అనేక మందిని మనం కూడా దేవుడి చిత్తాన్ని తెలుసుకోకుండా అనేకమైన పనులు చేసేవారుగా ఉంటాం. ఆ పనుల వల్ల అపజయాన్ని పొందుకొని, దుఃఖాన్ని పొందుకొని, గాయపడేవారుగా, కృంగిపోయేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడి చిత్తమే మన జీవితంలో జరగాలి. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడి చిత్తమే మన జీవితంలో జరగాలని యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల మనం మొరపెట్టేవారుగా ఉండాలి. చాలా మంది చెప్తూ ఉంటారు, దేవుని నమ్ముకున్నామండి. చాలా మంది విశ్వాసులు సాక్ష్యాలు వింటూ ఉంటారు, దేవుని నమ్ముకున్నామండి, పరిశుద్ధంగానే జీవిస్తున్నాం, నీతిమంతులుగానే ఉన్నాం, అయినా ఆర్థిక సమస్యలు పోవట్లేదండి, అయినా అప్పులు బాధలు పోవట్లేదండి, అయినా అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయండి. ఏంటండి గవర్నమెంట్ పరిస్థితులు అంటే? దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు కలిగి ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో నుండి, అనారోగ్య పరిస్థితుల్లో నుండి, అవమాన పరిస్థితుల్లో నుండి నిన్ను విడిపించడం దేవునికి సాధ్యమే. కానీ కొన్నిసార్లు దేవుడు ఆ శ్రమలను నీ జీవితంలో అనుమతిస్తాడు. ఎందుకంటే ఆయనకి నువ్వు దగ్గర అవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. రెండోదిగా చూసినట్లయితే ఆయన నిన్ను పరీక్షించి సువర్ణము వలె నిన్ను మార్చాలనుకుంటాడు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడి చిత్తంలో మనం చేసే ప్రార్థనలకు పరీక్షలు ఉంటాయి.
ప్రియ సహోదరి సోదరా, దేవుడు పరీక్షిస్తాడు, దేవుడు మనను శ్రమల్లోకి నడిపిస్తాడు, దేవుడు గాయపరుస్తాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు అనేక అవమానాల్లోకి మనల్ని నడిపిస్తాడు. అనేకమైన పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి తండ్రి చిత్తం మన జీవితంలో జరగటం కోసం. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారే అండి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి దేవుడు. ఆయననే ఏం చేశారండి? రాళ్లతో కొట్టారు, ఉమ్మి వేశారు, ముళ్ళ కిరీటం ధరించారు. ప్రియ ఒక్క దేవునికే అన్ని శ్రమలు వచ్చాయి. మనం పాపం నుండి వచ్చిన వారు, మనం ఎన్ని శ్రమలు అనుభవించాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి కృప ద్వారా మనం కలిగి ఉన్న శ్రమలన్నిటినీ, మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితులన్నిటినీ యేసు రక్తంలో మనము పాపాలన్నీ యేసయ్య కడిగేశాడండి. యేసు రక్తంలో మన పాపాలన్నీ కడిగివేసి కృపను అనుగ్రహించాడు. దేవుడి కృపను మనం పొందుకున్నాం. ప్రియ సహోదరి సోదరా, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి చిత్తమే మన జీవితంలో జరగాలని మనం మొరపెట్టేవారుగా ఉండాలి. దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు కలిగి ఉన్న ఘోరమైన అనారోగ్యమైన ఆర్థిక పరిస్థితి అయినా, అవమానమైన, శత్రువులైన, ఉద్యోగం రాని పరిస్థితి అయినా, వ్యాపారంలో అభివృద్ధి లేని పరిస్థితి అయినా, వివాహం కాని పరిస్థితి అయినా, ఏది అయినా నీ జీవితంలో దేవునికి సమస్తం సాధ్యమే. ఆయన వాక్కు ద్వారా నిన్ను స్వస్థపరిచి విడిపించి నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలిగిన సమర్థుడు. ప్రియ సహోదరి సోదరా, దేవుని చిత్తానికి లోబడాలి. ప్రియ సహోదరి సోదరా, తాత్కాలమైన విడుదల కోసం మనము పార్కులు తీసేవారుగా ఉంటాం. తాత్కాలమైన విడుదల ఏంటంటే, మనకి ఏదైనా సమస్య వస్తే స్నేహితులకి, బంధుమిత్రులకి చెప్పుకుంటాం. వాళ్ళు చేసే సహాయం ద్వారా మనము తాత్కాలమైన విడుదల మాత్రమే పొందగలుగుతాం. కానీ శాశ్వతమైన విడుదల మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి ఆ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవునికి సమస్తము సాధ్యమే మన జీవితంలో. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ దేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా, ఈరోజు వాక్యం దాన్ని మాతో మాట్లాడావు తండ్రి. అయ్యా, నీకు సమస్తము సాధ్యమే తండ్రి. అయ్యా, మా జీవితంలో మేము కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల నుండి నైనా విడుదలని ఇవ్వడానికి నాయన తండ్రి. అయ్యా, నీకు సమస్తము సాధ్యమే తండ్రి. అయ్యా, అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా నాయన తండ్రి, మేము కూడా యేసుక్రీస్తు ప్రభువారి వల్ల నాయన తండ్రి అయ్యా, నీ చిత్త ప్రకారమే మా జీవితంలో నాయన తండ్రి అయ్యా జరగాలని నాయన మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ చిత్త ప్రకారమే మా జీవితంలో మేము కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి నాయన తండ్రి అయ్యా ఉన్నతమైన విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, యేసునామమున ఈ ఉపవాస దినాల్లో నాయన తండ్రి అయ్యా ఏ ప్రార్థనా స్తుతుల కోసం అయితే నాయన తండ్రి మొరపెడుతున్నామో నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి అయ్యా ప్రతి ఒక్క ప్రార్థనా శ్రుతుని నాయన తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ప్రతి ఒక్కరికి నాయన తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారం, యశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన తండ్రి అయ్యా నీ వాక్కు ద్వారా స్వస్థపరిచి ఉన్నతమైన విడుదలను అనుగ్రహించి వారి జీవితంలో అద్భుతాన్ని చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన సమస్తం తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారం, యశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మా అందరి జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని అయ్యా ఎవరైతే నేను తండ్రి మా జీవితంలోనైనా నైనా విసిగిపోయాం, వేసాడిపోయాం, నేను మరణించాలి అనేనైనా తండ్రి కృంగిపోయే వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి అయ్యానైనా నీకు సమస్తము సాధ్యమే అని నేను తండ్రి వారు కలిగిన ఘోరమైన పరిస్థితి నీకు మొరపెట్టుకొని నీ వాక్కు ద్వారా నేను తండ్రి స్వస్థత పొందుకొని నేను తండ్రి విడుదల పొందుకొని వారి జీవితంలో అద్భుతాన్ని చూసే కృపను నేను తండ్రి వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా సమస్తం నాయన తండ్రి నీ కృప ద్వారా నాయన తండ్రి అయ్యానైనా ఈ ప్రార్థనా శ్రోతలన్నిటిని నాయన తండ్రి నీవే జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారం నాయన యశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ నేను సహాయంతో నాయన తండ్రి జవాబును నాయన తండ్రి వాక్కు ద్వారా అనుగ్రహించి స్వస్థపరిచి నాయన మా అందరి జీవితాలు అద్భుతాన్ని చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన తండ్రి యేసునామములో నాయన తండ్రి అయ్యా చిన్ని ప్రాణి బంగారు పాదాలకి నాయన తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి పెడుకొని పొందినాం తండ్రి. ఆమేన్.